సండేని సండే అనడం కన్నా నాన్ వెజ్ డే అనడం బెటర్ ఏమో కదా. సండే అనగానే నాన్ వెజ్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో నాన్ వెజ్తో ఆగిపోకుండా నాన్ వెజ్ ఏదైనా అది చికెన్ అయినా మటన్ అయినా దానికి కాంబినేషన్లో బిర్యానీ ఉండాల్సిందే. సో ఈరోజైతే మా ఇంట్లో మటను, దానికి తోడు వెజ్ బిర్యానీ. సో ఇక్కడతో ఆగిపోకుండా దీనికి రైతా కాంబినేషన్లో ఉండాలి కదా, రైతా. అలాగే బిర్యానీ తినేసిన వెంటనే కాస్త రైస్ కూడా ఉండాలి కదా, రైస్తో పాటు రసం. ఇది వండుకోవడానికి అయితే ఒక 1 అవర్ అయితే పట్టేసింది. చర్చి నుంచి వచ్చేసరికి 12:30 అయిపోయింది. సో ఇంకా 1 అవర్ టైం ఉన్నా కూడా ఆ 1 అవర్లో ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. చక్కగా వెజ్ బిర్యానీ, ఏదైనా నాన్ వెజ్ ఉంటే బిర్యానీ కంపల్సరీగా ఉండాల్సిందే. ఈ కాంబినేషన్ అనేది భలేగా ఉంటుంది కదా. మటన్ తెచ్చామని ఇంకా బిర్యానీ చేసాము, పిల్లలకు కూడా ఇష్టం కదా అని చేసాము. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. లేట్ అయినప్పటికీ వేడి వేడిగా తింటే ఆ మజాయే వేరు కదా. మరి మీరు లంచ్లో ఏం వండుకున్నారు? మేమైతే మటను బిర్యానీ.